హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కంపెనీ జాగిల్ ప్రిపేర్డ్ ఓషన్. ఇది మెయిన్గా మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్. అసలు జాగిల్ స్టాక్ ఎందుకు పడుతుంది? ఒకప్పుడు రిటైలర్ హాట్ ఫేవరెట్ స్టాక్ దాదాపు 60% పడింది. అక్టోబర్ 2023లో లిస్ట్ అయిన స్టాక్ అరౌండ్ 150 to 160 రూపీస్ లిస్ట్ అయింది. దాని తర్వాత కంటిన్యూస్గా గ్రోత్ 550 దాకా వెళ్ళి ఫిబ్రవరి 2025లో పీక్. దాని తర్వాత 200కి పడింది. ఆల్మోస్ట్ 210 207 ఆ రేంజ్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. అసలు పడడానికి మేజర్ రీజన్స్ ఏంటి డిస్కస్ చేసుకున్నాం. రిజల్ట్స్ ఏం బాగాలేవా అంటే బంపర్ రిజల్ట్స్ వచ్చినాయి. Q3 FY26 చూస్తే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఆల్మోస్ట్ 48% గ్రో అయింది. ఈబిట్ వచ్చేసరికి 62% గ్రోత్ అయింది. ప్యాట్ వచ్చేసరికి 77% గ్రో అయింది. మరి మేనేజ్మెంట్ గైడెన్స్ ఏమైనా తగ్గించిందా? లేదు, అలాంటిది ఏం లేదు. వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు 1 బిలియన్ రెవెన్యూ, ఆల్మోస్ట్ 9,000 crores. ఇప్పుడు 2025లో 1,300 crores అనుకుంటా, 13 to 1,400 crores ఏదో ఉన్నట్టుంది. అండ్ ఈబిట్టా ఇప్పుడు 11% ఉంది, అరౌండ్ 10 to 11%, 14 to 15% గ్రో అవుతామన్నారు అని అంటున్నారు. సో ఆల్మోస్ట్ 40 to 50% CAGR వీళ్ళ లెక్క ప్రకారం ఇస్తుంది. సో అయినా ఎందుకు పడుతుంది? ఏ వల్ల పడుతుందా? సో అందరు అనుకున్నట్టు సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి ఏ డిస్రప్షన్ ఉంటుంది, సో అందుకని పడుతుందా? అస్సలు కాదు. ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీ కాదు ఎక్కువ ఎఫెక్ట్ ఉండడానికి. సాస్ ప్రొడక్ట్ కంపెనీ అంటారు, కానీ సాఫ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ నుండి వచ్చే రెవెన్యూ నెగ్లిజిబుల్, 3 to 4% లోపే. అసలు జాగిల్ అనేది కార్పొరేట్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ అంటే ప్రతి కంపెనీలో శాలరీతో పాటు కొన్ని ఎక్స్ట్రా స్పెండింగ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ ఆఫీస్ పని మీద వేరే లొకేషన్కి వెళ్ళాడు అని అనుకుందాం. ఆ లొకేషన్లో అక్కడ అతనికి స్పెండ్ చేయడానికి కొంచెం మనీ కావాలి. సో ఐదర్ ప్రీపెయిడ్ కార్డ్ ద్వారా కానీ, లేదంటే వీళ్ళ ప్లాట్ఫామ్ జాగిల్ లాంటి ప్లాట్ఫామ్ తీసుకొని క్లెయిమ్స్ కొరకు వాడతారు. ఈ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్గా. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ నుండి రివార్డ్స్ వరకు, వెండర్ పేమెంట్స్ నుండి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అన్నిటికీ ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ మన జాగిల్. సో స్టాక్ పడడానికి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏఐ వల్ల ఒక కొత్త ఫీచర్ డెవలప్ చేసి ప్రొడక్షన్ అంటే మార్కెట్లోకి రావాలంటే 75 days పట్టేది జాగిల్కి. ఇప్పుడు జస్ట్ 30 days లోపలనే అయిపోతుంది. అంటే పాజిటివ్ కదా. 400 ఉన్న ఎంప్లాయీస్ కాస్త 325 దగ్గర, అంటే కంపెనీకి స్పెండింగ్స్ తగ్గినట్టే కదా, మార్జిన్స్ పెరుగుతాయి కదా. మరి ఇంకెందుకు పడుతుంది? దీనికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి మేజర్ క్యాష్ ఫ్లో, రెండోది ROCE, మూడోది ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. క్యాష్ ఫ్లో, మేనేజ్మెంట్ ప్రామిస్ చేసినట్టు ఇంకా క్యాష్ ఫ్లోస్ ప్రాపర్గా జనరేట్ అవ్వడం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే వీళ్ళు ఆల్మోస్ట్ 445 crores వర్త్ QIP చేశారు, ఆల్మోస్ట్ 500 crores QIP చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 445 crores బ్యాంక్లో పడి ఉన్నాయి. దీనివల్ల నో యూస్. సో వీళ్ళు QIP చేసింది ఎందుకొరకు అంటే దే వాంట్ టు బై న్యూ కంపెనీస్, కొత్త కంపెనీస్ అక్వైర్ చేసి బిజినెస్ని గ్రోత్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ ఒక ఇన్వెస్టర్ అడిగింది ఏంటంటే, సో 445 crores అలాగే బ్యాంక్లో ఉన్నాయి, క్యాష్ ఫ్లోస్ కూడా ప్రాపర్ జనరేట్ అవ్వట్లేదు, మరి ఏం చేస్తారు అని అడిగారు. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే, వీఆర్ లుకింగ్ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీస్, ఇంకా చూస్తున్నాము,
దట్ మనీ ఆల్సో రైస్ ప్యూర్లీ ఫర్ అక్విజిషన్ పర్పసెస్ మాత్రమే వాడతాము అని చెప్పేస్తుంది. సో ఇంతకుముందు కూడా 371 క్రోర్స్ ఉన్నది, ఆల్మోస్ట్ మేము 1700-1800 క్రోర్స్ తీసుకొచ్చాము రెవెన్యూని. సో అలాగే ఈ ఫ్యూచర్లో కూడా అక్విజిషన్స్తో పాటు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ గ్రోత్తో గ్రో చేస్తామని అంటున్నారు. కానీ ఇక్కడ కన్సర్న్ ఏంటంటే ఈ 445 క్రోర్స్ అలా పడున్నాయి బ్యాంక్లో. సో దీనివల్ల రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చాలా తగ్గిపోయింది, ఆల్మోస్ట్ 12-13% ఉన్నట్టుంది. సో వాళ్ళు ప్రామిస్ చేసినట్టు మాత్రం పెరగలేదు. రెండోది క్యాష్ ఫ్లో, ఈబిటా ఆఫ్ క్యాష్ ఫ్లో వచ్చేసరికి 2025లో ఈబిటా 990 క్రోర్ జనరేట్ అయితే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ ఓన్లీ 20 క్రోర్స్ మాత్రం జనరేట్ అయినా, ఓన్లీ 10% ఆఫ్ ఈబిటా ఈస్ కన్వర్టింగ్ ఇంటూ క్యాష్. మార్కెట్ ఏమనుకునిందంటే జాగిల్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, సో వీళ్ళకి మంచి క్యాష్ ఫ్లోస్ ఉంటాయి అని వాళ్ళు అనుకున్నారు. బట్ యాక్చువల్గా ఇది సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ కాదు, వీళ్ళు ట్రాన్సాక్షన్ బేస్డ్గా ఎక్కువ రెవెన్యూ వస్తుంది, చాలా తక్కువ నెగ్లిజిబుల్ అమౌంట్ వచ్చేసరికి ఇది వస్తుంది. నెగ్లిజిబుల్ అమౌంట్ వచ్చేసరికి సాస్ సాఫ్ట్వేర్లో వస్తుంది, మిగతా 96% వచ్చేసరికి ట్రాన్సాక్షన్ వస్తుంది. ఏఐ వలన అంటే మనం డిస్కస్ చేస్తున్నాం ఇంకో పాయింట్, ఏఐ వలన అంటే కానే కాదు, ఏఐ వల్ల ఉంది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడ అంటే వైట్ కాలర్ జాబ్స్ ఏమైనా తగ్గితే ఖచ్చితంగా వీళ్ళ బిజినెస్ కూడా తగ్గుతుంది. 20% తగ్గితే ఆల్మోస్ట్ 20% ఇక్కడ బిజినెస్ తగ్గుతుంది, 30% తగ్గితే ఆల్మోస్ట్ 30% ఇక్కడ కూడా తగ్గవచ్చు వీళ్ళ బిజినెస్. సో వీళ్ళు మేనేజ్మెంట్ చెప్పినట్టు $1 బిలియన్ రెవెన్యూ ఇన్ 5 to 7 years అవుతుందా అంటే క్వశ్చన్ మార్క్. సో కరెంట్గా ఉన్న లే ఆఫ్స్ని అవి చూస్తే కొంచెం ఎఫెక్ట్ వీళ్ళ బిజినెస్ పైన ఉంటుంది. ఇప్పుడు అందరికి వచ్చే క్వశ్చన్, ఇప్పుడు కొనొచ్చా? ఎందుకంటే స్టాక్ పి ఆల్మోస్ట్ 22లో ట్రేడ్ అవుతుంది, పెగ్ రేషియో వచ్చేసరికి బిలో 1 ఉంది, కరెంట్ ప్రైస్ 213. సో ఎటు చూసినా సూపర్ వాల్యుయేషన్స్ కనిపిస్తుంది. కాకపోతే మీరు అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే క్యాష్ ఫ్లోస్, వీళ్ళు చెప్పినట్టు క్యాష్ ఫ్లోస్ ఏమైనా బెటర్మెంట్ అవుతాయా? వీళ్ళు ప్రామిస్ చేసినట్టు 455 క్రోర్స్ ఏ ఉన్నాయి కదా, సో వాటి నుండి ఏమైనా బెటర్ అక్వైర్ చేస్తారా బెటర్ కంపెనీస్ని? అక్కడ నుంచి ఇన్ఆర్గానిక్ గ్రోత్ ఏమైనా బాగానే ఉంటుందా? మూడోది వచ్చేసరికి ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఏఐ వల్ల కొంచెం ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏఐ వల్ల వీళ్ళకు బెటర్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవుతుంది, కానీ బిజినెస్ పరంగా ఏమైనా ప్రాబ్లం అవుతుందా తగ్గుతుందా చూసుకోవాలి. ఇది బేసిక్గా మన అనాలిసిస్. ఇంకోటి ఏంటంటే జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు Q2 రిజల్ట్స్ తర్వాత 480 దాకా టార్గెట్ ఇచ్చారు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై. మరొక అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.